అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ప్రియ సోదర సోదరీమణులారా, ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు. దైవ సందేశహరులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బోధించినట్లు హజరత్ అబూ హురైరా రజియల్లాహు తాలా అన్హు వారు ఉల్లేఖించారు. విందుల్లో అత్యంత హేయమైంది కలిగిన వారిని ఆహ్వానించి నిరుపేదల్ని వదిలివేసిన వలిమా విందు. ఇంకా ఎవరైతే బలమైన కారణం లేకుండానే విందు పిలుపును తిరస్కరిస్తాడో అతను దైవ ప్రవక్తలకు అవిధేయుడు అయ్యాడు. సోదర మహాశివులారా, సమాజంలో సమానతను ఆచరణలోకి తీసుకురాగల ప్రతి సందర్భాన్ని వినియోగించాలంటుంది ఇస్లాం. కేవలం సిద్ధాంతాలు వల్లించడంతో సరిపుచ్చక క్రియాత్మకంగా ఒక్కో సందర్భాన్ని పేర్కొని అక్కడ సర్వ సమానత్వాన్ని ఎలా ప్రతిబింపజేయాలో తెలియపరుస్తుంది. అందువల్లనే పెళ్లి తరువాత వరుని తరపున ఇచ్చే వలిమా విందులో సమాజంలోని నిరుపేదల్ని సైతం పిలువాలని తాకీదు చేయటం జరిగింది. కనుక సోదర మహాశివులారా, వివాహాది శుభకార్యాలలో ఇస్లాం సూచించిన విధానాలను పాటిస్తూ జీవించే అవకాశాన్ని ఆ దైవం మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.